నారా లోకేష్ రాష్ట్ర మంత్రి విదేశాలకు కానీ ఎవరికైనా వెళ్ళాలి అనుకున్నటువంటి సందర్భంలో సాధారణంగా ప్రభుత్వ అనుమతి తీసుకుని వెళ్తారు, ప్రభుత్వానికి ఇంటిమేట్ చేసుకుని వెళ్తారు. కానీ ఆయన రహస్య టూర్లు చేస్తున్నారంటూ సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. అట్లాగే సజ్జల రామకృష్ణారెడ్డి ఆ పాయింట్ని రైట్ చేసుకొచ్చారు. సీఎం తనయుడు మంత్రి లోకేష్ వారం రోజులుగా ఎవరికి అందుబాటులో లేకుండా ఎటో వెళ్ళిపోవడంపై టీడీపీ కూటమి పార్టీలో చర్చలు జరుగుతున్నాయి. ఆయన ఎక్కడికి వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు అని టీడీపీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. ఈ నెల 19వ తేదీ నుంచి చంద్రబాబు రాష్ట్రంలో లేరని, విదేశీ పర్యటనకు వెళ్ళారని ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి ఎలాంటి జీవో విడుదల కాలేదు. రహస్యంగా జీవో ఏమైనా ఇచ్చారేమో లేదో తెలియదని టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. సాధారణంగా సీఎం, మంత్రులు, ఉన్నతాధికారులు ఎక్కడికి వెళ్ళిన అధికారిక ఉత్తర్వులు జారీ చేస్తారు. ఐఏఎస్, ఐపీఎస్, ఇతర అఖిల భారత సర్వీసులు సహా వివిధ స్థాయి అధికారులు విధుల్లో భాగంగా ఒక్కరోజు ఢిల్లీలో ఇతర ప్రాంతాలకు వెళ్ళినా అందుకు సంబంధించిన వివరాలతో జీవోలు జారీ చేస్తారు. సీఎం, మంత్రులు వ్యక్తిగత పర్యటనకు వెళ్ళిన జీవోలు ఇస్తారు. భద్రతా ఏర్పాట్ల కోసమైన వివరాలు వెల్లడిస్తారు. కానీ 2024 అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ ఎవరికీ తెలియకుండా ప్రత్యేక విమానాల్లో రహస్య పర్యటన చేస్తున్నారు. అందులో చాలా వరకు విదేశీ పర్యటనలు ఉన్నాయి అన్నటువంటిది రాసుకొచ్చారు. అదే సందర్భంలో వారం రోజులైంది మంత్రి నారా లోకేష్ ఎక్కడున్నారో ఎక్కడికి వెళ్ళారో కూడా తెలియడం లేదు. మన హయాంలో ఏ మంత్రి అయినా విదేశాలకు వెళ్ళాలంటే అవసరమా అని ఆలోచించేవారు. కానీ ఇప్పుడు బాధ్యతాయుతమైన మంత్రి రహస్యంగా విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. మంత్రుల రహస్య పర్యటన వెనక ఆంతరం ఏంటో ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదంటూ సజ్జల రామకృష్ణారెడ్డి రైట్ చేసిన పాయింట్ ఇక్కడ చర్చనీయాంశమైంది.